తాత నమస్తేనే. నమస్తే. ఏం పేరు? రాములు. రాములు గారు ఏం చేస్తారు మీరు? మేము కూలీ చేస్తాము. మాకు ఎకర భూమి ఉండే, ఇంతవరకు ఎకర భూమిలో మాకు లేదని ఇంత స్థలం చేసుకున్నాం గుట్టకు. అది గైరాను ఏదో బతకలేక చేసుకున్నాము. బీదోళ్లకు ఇస్తామని ఇంతకుముందు కేటాయించిండ్రు. కేటాయించి కూడా మాకు పట్టా చేయలేదు. దాని మీద కాస్త 40 ఏళ్ళు చేసినాము. దాన్ని చేసిన తర్వాత కేసీఆర్ వచ్చినాక మీ భూమి గుట్టన పెడతామని మశాన వాటికి ఉండబోయి గుట్టన పెట్టి గుట్ట నుండి తెచ్చి ఊరోళ్ళు అందరు కలిసి నా అర్ధెకర భూమి దుసుకొని నన్ను దుర్వినియోగం చేసి అదే కృష్ణారెడ్డి ఉన్నప్పుడు పులివీరన్న ఉన్నప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి మేము ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ₹1 సీసా కళ్ళుతో వాల్ పోస్టాలు రతికి మేము కన్నా జెండాలు మోసి తిప్పలు పడితే ఆనాడు సహకారం అందింది. ఈనాడు మాకు ఎలాంటి సహకారం అందలేదు. ప్రాజెక్టులు తెస్తామని ఒట్టి మాటలు చెప్పి మేము కురువలం బీదవాళ్ళం గొర్రెలను ఇస్తామని తొలుతనేమో లక్కీ లాటరీ పెట్టిండు. వెనకసీరు ఏమో 44,000 కట్టించుకున్నాడు. తొలుత లక్కీ లాటరీ పెట్టి వెళ్తున్న వాళ్ళకి ముగ్గురికి వెళ్ళి ఇప్పుడు నేను బీదోని నాకు రాలేదు. 44,000 కట్టి అప్పులప్పాల కింద మీద నేడుస్తున్నా. అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ జనాల లోపల అందరు కూడా మేము మా వార్డులో అట్లకెళ్ళి తెలిసిన కాడికి చెప్పి పార్టీని మార్చాలి. దీన్ని మార్చకపోతే ఒకడే స్థానంలో ఉంటే ఏం చేయలేడు. వానికి పోరనేది తెలిసిపోతుంది. అటువంటి రాకుండా మళ్ళీ కొత్త మార్పు చేయాలని ఈయనని విజయవంతం చేసినాం. వచ్చేసింది. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారెంటీలు పెట్టింది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టేసింది, ఆల్రెడీ ఫ్రీ కరెంట్ అంటుంది, 500 గ్యాస్ అంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది? మరి మాకు అట్లా అనిపిస్తుంది. తెలుసు మైండ్లో ఏం చెప్తున్నారు. మాకు ప్రత్యేకంగా అదే 500 చేస్తేనేమో మేలుంటుంది. మళ్ళీ మేము అకౌంట్లు వేస్తాము, అన్నీ డబ్బులు కట్టాలంటే మాకేం మేలు జరగదు కదా. ఇప్పుడు సెంట్రల్లోనేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, బీజేపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇప్పుడు అట్లా కాదు, సంటాలు ఆయన ఉండాలి, ఇక్కడ స్థానంలో ఈయన ఉండాలి. అయితే వాళ్ళకి తప్ప వీళ్ళు పార్టీ పోరున్న వాళ్ళకే వేయాలనుకున్నాం మేము. సో మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ నుండి కూడా అభ్యర్థి పోటీ చేస్తాడు, బీజేపీ నుండి కూడా పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ నుండి కూడా పోటీ చేస్తారు కదా. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? ఇక్కడనా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఇక్కడనా మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. అదే ఎంపీది వస్తుంది కాబట్టి రెండుట్లో ఏదన్నా మంచిగా కాంగ్రెస్ అనేస్తాము, లేదంటే బీజేపీ అనేస్తాం. పోటీ ఎవరు చేస్తారు తెలుసా? పేర్లు తెలియదు, ఇంతవరకు డిక్లేర్ కాలేదు. మాకు కాంగ్రెస్ అయిపోయింది కదా, వంశీచంద్ అని అయిపోయింది కానీ మాకు అంత పని మీద ఎవరు చెప్పలేదు. కాకుంటే అంటుంటే ప్రజల లోపల వింటుంటాం. సాయంత్రము పొద్దుగాల మీటింగ్ పెడతాం ఎక్కడన్నా, అక్కడ తిరుగుతుంటాం. మేము రిలీజ్ ఉంది కాబట్టి అప్పటి నుండి అలవాటు ఉంది కాబట్టి తిరుగుతుంటాం. తిరిగే దాంట్లో మాకు మార్పు వస్తుంటుంది చెప్తుంటాం. సరే.